క్రీస్తు పేరట మీకు అందరికీ వందనాలండి. మరి ఈ మధ్యకాలంలో దేవుని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా నమ్మేవారి గురించి చెప్పడం మనం చూస్తున్నాం. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఎలాంటి సమస్యలు రావని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఎలాంటి అప్పుల బాధలు ఉండవని, ఎలాంటి అనారోగ్యాలు రావని, ఇలా రకరకాలుగా దేవుణ్ణి నమ్మిన వారికి ఇలాంటి సమస్యలు రావని చెప్పటం మన సహోదరులు చూస్తున్నాం. అయితే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి ఆలోచించండి ప్రియా సహోదరి సహోదరులారా. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన వెడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహింపరచవలనని మరి బైబిల్ చెబుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ ఏమంటుందంటే నువ్వు క్రైస్తవుడని నువ్వు పిలిపించుకుంటున్నందుకు, ఆ పిలుపును బట్టి నువ్వు అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళే సమయంలో అనేకులు నిన్ను బాధ పెట్టవచ్చు, అనేకులు నిన్ను హింసించవచ్చు, అనేకులు నిన్ను దూషించవచ్చు, అనేకులు నిన్ను నిందించవచ్చు. అయితే నేను క్రైస్తవుడిని గనుక ఇలాంటి శ్రమలు, ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని ప్రియ సోదరు సోదరులారా బాధపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే మనం క్రైస్తవులం. మనకి ఆత్మ సంబంధమైన ఇబ్బందులు, బాధలు, కష్టాలు, సమస్యలు, నిందలు ఇవన్నీ ఎవరికి వస్తాయంటే దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారికి ఇలాంటి సమస్యలు మనం రావటం చూస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరికొందరు ఏమంటున్నారంటే దేవుని నమ్మిన వారికి ఎలాంటి సమస్యలు రావని, ఎలాంటి ఇబ్బందులు రావని మాట్లాడుతున్నారు. అయితే బైబిల్ అలాంటి రీతిలో మనకి ఎక్కడ కూడా చెప్పలేదు. మనకి ఏం చెప్తుందంటే దేవుని నమ్మిన వారికి మాత్రం ఖచ్చితంగా సమస్యలు, ఇబ్బందులు వస్తాయని బైబిల్ చెబుతుంది. మరి వీరు చెప్పేది ఏంటంటే వారికి అనుకూలమైన రీతిలో బోధన మార్చుకున్నారనే విషయం చెప్పక తప్పదు. ప్రియ సోదరి సోదరులారా, వాక్యములు ఏముంది, దేవుడు ఏమి రాయించాడు, ఎందుకోసం రాయించాడు అనేది ఆలోచించండి ప్రియ సోదరి సోదరులారా. అయితే మరికొందరు మాత్రమే ఇలాంటి బోధనలు చేస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే బైబిల్ మాత్రం అలాంటి వాటికి సమర్థించదు ప్రియ సోదరి సోదరులారా. దేవుని వాక్యం ఏమంటుందంటే మీరు క్రైస్తవులు అయినందుకు ఆ పేరుని పెట్టి మీరు సిగ్గుపడొద్దు. ఎందుకంటే నా గురించి, నా మాటలు, నా ఉద్దేశం ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పే క్రమంలో నువ్వు క్రైస్తవుడు గనక అలాంటి సమయంలో అనేకులు నిన్ను దూషించి ఉండొచ్చు. అయితే నువ్వు బాధపడొద్దు, సిగ్గుపడొద్దు, అవమానపడొద్దు. అది ఆ పేరును బట్టి నువ్వు ఏం చేయాలి? గర్వపడాలి. వాటిని అన్నిటినీ సహించుకునే వాడిలా నువ్వు ఉండాలి అని మాట్లాడుతుంది. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, మన సహోదరులైన వారు అనేక చోట్ల, అనేక స్థలాల్లో అవమానపడుతూ, దెబ్బలు తింటూ, హింసలు పొందుతున్నారంటే దానికి కేవలం దేవుణ్ణి నమ్మి నేను క్రైస్తవుడిని అనిపించుకున్నందుకు ఇలాంటి సమస్యలు అనుభవిస్తున్నారు. అవి కేవలం ఆత్మ సంబంధమైన సమస్యలే కానీ శరీర సంబంధమైన సమస్యలు కాదు. శరీర సంబంధమైన సమస్యలు దేవుని నమ్మిన వారికి, దేవుని నమ్మని వారికి అందరికీ వస్తూ ఉంటాయి. అయితే ఆత్మ సంబంధమైన శ్రమలు ఒక క్రైస్తవుడికి మాత్రమే వస్తాయని మీరందరూ తెలుసుకోవాలని ఈ మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను.